హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మాటకి లోబడ్డారో, ఎప్పుడైతే దేవుని మాటకు వారు విధేయత చూపారో, ఎప్పుడైతే దేవుని మాటకి లోబడి దేవుని మాటకు విధేయత చూపి వారు చేయలేని, వారు పొందుకోలేని ఆ అద్భుతాన్ని వారు పొందుకున్నారు. హల్లెలూయా. ఈ రోజు దేవుని మాటకు విధేయత చూపితే, ఈ రోజు దేవుని మాటకు నువ్వు లోబడితే, ఈ రోజు దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడితే నీ జీవితంలో అద్భుతం నువ్వు చేయలేని కార్యం నీ ద్వారా జరుగుతుంది. నమ్మితే చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని మాటకు మనం విధేయత చూపాలి. ఎవరి మాట చూపాలి? దేవుని మాట. రెండవదిగా మనం చూద్దాం మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం. అక్కడ సారెపతి వివరాల గురించి రాయబడి ఉంటుంది. చదవగా మనం ఆలకిద్దాం. 8వ వచనం చదువుతాం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధి అయిన సారెపతు ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధురాలు నేను సెలవిచ్చి తిని. అందుకు అతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా, ఒక విధువరాలు అచ్చట కట్టెలు ఏరుచుట చూసి ఆమెను పిలిచి అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను చేతిలో తీసుకుని రమ్మని చెప్పెను. అందుకు ఆమెని, దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు కొంచెము నూనె నా యుద్ధం ఉన్నవి గాని అప్పం ఒకటైనా లేదు. మేము చావక మునుపు నేను ఇంటికి పోయి వాటి నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునేవలనని కొన్ని పులలు ఏరుకుంటకై ఇక్కడ వచ్చి తిన్నాను. అప్పుడు ఏలి ఆమెతో, ఇట్లా నువ్వు భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయము. హల్లెలూయా. భయపడవద్దు, నువ్వు చెప్పింది చేయి. ఎవరితో చెప్తా ఉన్నాడు ఇక్కడ? ఏలియా, దేవుని సేవకుడైన ఏలియా సారెపతు విధురాలతో చెప్తా ఉన్నాడు. భయపడమాకు, నువ్వు చెప్పింది చేయమని ఆ విధురాలతో చెప్తా ఉన్నాడు. విధురాల పరిస్థితి ఏంటిది? విధురాల పరిస్థితి ఏంటిది చెప్పాలి. విధురాల పరిస్థితి ఏంటిదండి? ఆమె దగ్గర ఏమీ లేదు. చివరిగా చనిపోదాం అనుకుంటుంది. తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డులో కొంచెం నూనె తప్పితే ఏమి కూడా లేదు. చనిపోదాం, చివరిగా ఆపం చేసుకొని చనిపోదాం అనుకుంటుంది. చనిపోతున్న శ్రమములో అక్కడికి దేవుని సేవకుడు నడిపించబడ్డాడు. హల్లెలూయా. దేవుని సేవకు నడిపించబడి ఆమె అడుగుతా ఉన్నాడు, అమ్మా కొన్ని మంచి నీళ్ళు నాకు ఇస్తావా? అప్పటికి ప్రయాణమై వచ్చాడు ఆయన. ప్రయాణమై వచ్చి, అమ్మా కొన్ని మంచి నీళ్ళు నాకు ఇస్తావా, నాకు దాహం అవుతుంది. అలా వెళ్తున్నప్పుడు వెంటనే ఆమెను అడుగుతా ఉన్నాడు, అమ్మ నాకు కొంచెం రొట్టె కావాలంటే, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టులో పట్టెడు పిండి, తొట్టులో కొంచెం నూనె తప్పితే ఏమీ లేదు నాయన. చివరిగా చనిపోయే ముందు మేము చేసుకుని చనిపోదాం అనుకుంటున్నాము. ఆయనను భయపడవద్దు. హల్లెలూయా. దేవుని సేవకుడు బలపరుస్తా ఉన్నాడు. దేవుని సేవకుడు బలపరుస్తా ఉన్నాడు. విధవరాల్ని భయపడమాకు, చెప్పింది చెయ్యి. ఈరోజు చాలా మంది భయపడుతూ ఉండవచ్చు. నువ్వు కలిగిన సమస్యను బట్టి, నువ్వు కలిగిన బాధను బట్టి, నువ్వు కలిగిన కష్టాన్ని బట్టి, నువ్వు కలిగిన ఇబ్బందులు బట్టి, నువ్వు కలిగిన అప్పైన సమస్యలను బట్టి, లేకపోతే ఇంకేదైనా సమస్య చేత, ఇంకేదైనా ఇబ్బంది చేత నువ్వు బాధపడతా ఉన్నావేమో, దిగులు పడతా ఉన్నావేమో. దేవుడు మాట్లాడతా ఉండి రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు, హల్లెలూయా, భయపడవలసిన అవసరం లేదు. నువ్వు దేవుని సేవకుని మాట వినుము. ఆమె తనలో ఉన్న, చూడండి ఆ మాట చదవండి ఒకసారి, కింద వచ్చి చదువుతాం. భయపడవద్దు, 13వ వచనంలో, ఇట్లా నువ్వు భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్టు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పమును మొదట చేసిన యుద్ధకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చున్నాడు అనెను. అతడు ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, అతడు ఆమెయు ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. హల్లెలూయా, హల్లెలూయా. తొట్టులో ఉన్న పట్టెడును
పిండి కొంచెం నూనె అనేక దినములు అనగా బైబిల్ గ్రంథములో చూసినైతే 3.5 సంవత్సరం ఆ దేశంలో వర్షం కురవలేదు. ఆ 3.5 సంవత్సరములు ఆ కుటుంబం దేవుడు పోషించాడు. దేని చేత దేవుని సేవకుని మాట విన్నది. దేవుని సేవకుని మాటకు విధేయత చూపి. ఎంతమంది మీ సేవకులకు విధేయత చూపిస్తా ఉన్నారు? మీ సేవకుడు ఈరోజు మీటింగ్ ఉందంటే ఎంతమంది సమయానికి వస్తావు నీ అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు. 7:30 గంటలకి జానయ్య గారు ప్రారంభించారు. చాలా మంది ఎన్ని గంటలకు వచ్చారు? 9 గంటలకు కూడా కొంతమంది వచ్చారు. సమయాన్ని పాటించాలి. దేవుని సేవకుని మాట నువ్వు వింటే ఆశీర్వాదం. అర్థమవుతుందా? నువ్వు దేవుని సేవకుని మాటకు లోబడితే అది కుటుంబానికి దీవెనకరం. ఈరోజు వాక్యాంశం ఏంటిది? విధేయత గల ఆశీర్వాదం. ఎవరికి విధేయత చూపాలి? మొట్టమొదటిగా దేవునికి. రెండోది దేవుని సేవకునికి, అనగా మీ సేవకునికి నువ్వు విధేయత చూపాలి. ఇక్కడ సారెపతి దూరాలు ఏం చేస్తా ఉంది? తన సేవకునికి తనకు లేకోకున్నా సరే సేవకునికి ఇస్తుంది. ఎంతమంది దేవుని సేవకునికి ఇస్తా ఉన్నారు? ఎంతమంది దేవుని పరిచయం? ఈ రోజు ఈ మీటింగ్ జరపచాలంటే దూర ప్రాంతం నుంచి నన్ను ఆహ్వానించాను. నువ్వు వస్తానా? రాను కదా. నాకు ఎంతో ట్రావెల్ మంది ఇవ్వాలి కదా. ఆ విధంగా మనం సహాయం చేస్తా ఉన్నామా? అక్కడ సారెపతి ఏం చేస్తా ఉంది? దేవుని సేవకు ఇస్తా ఉంది. తనలో ఉన్న తన దగ్గర ఏమి లేదు. ఈరోజు అనుకోవచ్చు, అయ్యగారు నా దగ్గర ఏముందండి, ఏమి లేదు కదా. నేను పనికి పోతే నా కుటుంబ జీవనోపాధి, పనికి పోకపోతే నాకు జీవనోపాధి లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. హల్లెలూయా. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకాశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకాశ్రయమిచ్చావు. లేదే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకాశ్రయమిచ్చావు.